హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఇది స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎలా చేశాను అనేది. ఆనియన్స్ని, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే పొడవుగా కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం కాలిన తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ పూర్తిగా వేగనవసరం లేదు, కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్లో కానీ స్ట్రీట్ ఫుడ్స్లో కానీ తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లో టేస్టీ సాల్ట్, అలాగే సాస్లు, చాట్ మసాలా, ఏదేదో మసాలాలు యూజ్ చేస్తూ ఉంటారండి. అందుకే అంత టేస్ట్ వస్తుంది. అదే టేస్ట్ తోటి మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎటువంటి మసాలాలు యూజ్ చేయకుండా. ఆనియన్ హాఫ్ బాయిల్ అయిందండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ పక్కకు తీసుకున్నాను. అదే ఆయిల్లోనే ఎగ్ని పగలకొట్టి వేసుకున్నాను. నేను కొంచెం రైస్ చేస్తున్నాను కాబట్టి ఒక ఎగ్ వేసుకున్నాను. మీరు 2 eggs అయినా వేసుకోవచ్చు. ఎగ్ వేసిన వెంటనే కదపకూడదండి, అలా వదిలేసేయాలి ఒక 2 seconds. అప్పుడే మనకి ఎగ్ మొత్తం స్మాష్ అవ్వకుండా చిన్న పీసెస్గా వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా కదుపుతూ కలపండి, అప్పుడే ఎగ్ అనేది పీసెస్గా వస్తుంది, లేదంటే మొత్తం స్మాష్ అయిపోతుంది. ఎగ్ కొంచెం బాయిల్ అయిన తర్వాత సాల్ట్, కారం యాడ్ చేసుకోవాలి. సాల్ట్, కారం అనేది ఓన్లీ ఎగ్ వరకేనండి, రైస్ మొత్తానికి కాదు. సాల్ట్, కారం యాడ్ చేసేటప్పుడు కూడా కదపకుండా అలా వదిలేసేయండి, అప్పుడు ఎగ్ అనేది చిన్న పీసెస్గా ఉంటుంది. ఎగ్ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పక్కన పెట్టేసాం కదా, అది కూడా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత క్యాబేజీని కూడా సన్నగా తరిగి కలుపుకోవాలి. క్యాబేజీ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. అప్పుడే ఫ్రైడ్ రైస్లో క్యాబేజీ అనేది మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని రైస్ యాడ్ చేసుకుందాము. ఒక ఎగ్ క్వాంటిటీకి ఎంత రైస్ అయితే సరిపోతుందో అంత రైస్ యాడ్ చేసుకున్నానండి. మీరు ఎక్కువ కావాలంటే క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి పూర్తిగా కలుపుకోవాలి. త్వరగా కలపాల్సిన పని లేదు, నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. కొంచెం చల్లారిన అన్నం అయితే మనకి అన్నం అనేది విరిగిపోకుండా వస్తుంది. రైస్ కలిపేటప్పుడే పైనే ఆనియన్స్ వేయాలండి. ఇలా ఆనియన్స్ వేస్తే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో కూడా వస్తుంది. ఆనియన్స్తో పాటు మీకు గరం మసాలా, మనం ఇంట్లో తయారు చేసిన గరం మసాలా అయినా లేదా మనకి ప్యాకెట్స్లో దొరికే గరం మసాలా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ చేయడానికి ఎక్కువ టైం కూడా తీసుకోదండి, చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది కదా? నచ్చితే అమ్ము కిచెన్ అండ్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.